ఐడియా ఉంది అంటే కమిట్ వర్క్ రాస్తామా రాయమా అంటాడు. మనం ఏదో ఒకటి అని చెప్పేస్తాం కమిట్ రాస్తామని. రాంగ్ అయితే కమిట్ రాయం. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసినావా అని అడుగుతాడు క్వశ్చన్. ఓకేనా? మారతల్లిలోనా అని అడుగుతారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ మన డ్యూరింగ్ 10 years ఎంత 10 years లో అసలు చేయము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇంటర్ఫేస్లు కానీ ఆల్రెడీ ఇచ్చిన స్టాండర్డ్ క్లాస్ స్టాండర్డ్ ఇంటర్ఫేస్ వాడుకుంటాం. మనం క్లాస్లో ఎందుకు క్రియేట్ చేసామంటే దాని మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ రావడానికి అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసి ఇచ్చాను, ఇంటర్ఫేస్ చేసి ఇచ్చాను. అవి ఏమైనా చేశారంటే చేయలేదని చెప్పండి. ఓకేనా రవి? ఇప్పుడు ఇక్కడే యూజ్ చేస్తున్నాం. పర్సిస్టెన్స్ క్లాస్ లో యూజ్ చేసామా లేదా? OS_state అనే ఇంటర్ఫేస్ యూజ్ చేసాం. ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ తెలియదు అనుకో. ఓకేనా? కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ తెలియనప్పుడు వీ షుడ్ గో విత్ ఇంటర్ఫేస్. ఆ మెథడ్స్ ఎలా ఉంటాయి దీంట్లో జస్ట్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ అంతా సబ్ క్లాస్ లో చేస్తాం. ఇప్పుడు ఏం లేదు, బ్యాంక్కి వెళ్తావు, ఏటీఎంకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ట్రాన్సాక్షన్ సరే నీకు ఎలా ఉంది? అవునా, సరే అమ్మా చేస్తాం. ఒక్క నిమిషం ఉండండి, లేకుంటే మన డాంగిల్ కనెక్ట్ చేయాలి. సర్వర్ ఇంకా ఆన్ చేయలేదు మనం. మీరు వచ్చారా? వచ్చింది ఇప్పుడు. వచ్చిందమ్మా ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తామంటే మీటింగ్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఇంటర్ఫేసెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ తెలియదు అనుకో. ఓకే. ఇఫ్ యూ డోంట్ నో కంప్లీట్ ఇంప్లిమెంటేషన్, if we don't know. కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అటువంటిప్పుడు ఇంటర్ఫేస్కి వెళ్తాం. ఎట్లా ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం, ఏటీఎంకి వెళ్తాం. ఏటీఎంలో చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ మెథడ్సే. అక్కడ ఉన్న మెథడ్స్ అంటే సర్వీసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విత్ డ్రా అనే ఒక సర్వీసు, ఓకేనా? అర్థమవుతుందా? చెక్ బ్యాలెన్స్ అనేది ఒక సర్వీసు, ఓకే? ఇంకా రకరకాలు ఉంటాయి, అవి ఏమేమి ఉన్నాయి అన్ని, ఇవన్నీ సర్వీసెస్. మనం విత్ డ్రా క్లిక్ చేసామనుకో, విత్ డ్రా క్లిక్ చేసే వరకు తెలియదుగా మనకు, అంటే ఎంత డబ్బులు వీడు వాడతారు, 10,000 డ్రా చేస్తాడా, 1 lakh డ్రా చేస్తాడా అనేది తెలియదుగా. అందుకు ఇవన్నీ ఇంటర్ఫేసెస్ లాగా చేస్తాం. మెయిన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే కమ్యూనికేటింగ్ లేయర్. ఇప్పుడు ఏటీఎంలో స్క్రీన్ ఉంది, అదొక ఇంటర్ఫేసే, ఓకేనా? మనం అమౌంట్ ఎంటర్, పిన్ కోడ్, పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేస్తాం. మనకు అవన్నీ రన్ టైం వరకు తెలియదు కదా. ఇంప్లిమెంటేషన్ కంప్లీట్గా తెలియనప్పుడు ఇంటర్ఫేస్కి వెళ్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎప్పుడు వెళ్తామంటే పార్షియల్ గా తెలిసింటాయి. కొన్ని మెథడ్స్ ఎగ్జిక్యూషన్ మనకు కంప్లీట్ గా తెలుసు, కొన్ని మెథడ్ ఎగ్జిక్యూషన్ తెలియదు. కంప్లీట్ గా తెలిసిన వాటికి మామూలు కాంక్రీట్ మెథడ్ రాస్తాము, తెలియని వాటికి అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాసుకుంటాం. ఆ క్లాస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్న ఆ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. మిగిలినవన్నీ ఇక్కడే డెఫినేషన్, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. క్లాస్ ఇంప్లిమెంటేషన్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి మాత్రం ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంటుంది, సబ్ క్లాస్ లో ఉంటుంది, తెలిసిందే కదా. కానీ ఇంటర్ఫేస్ మెథడ్స్ అన్నిటికీ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ సబ్ క్లాస్ లో, ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో ఉండాలి. సబ్ క్లాస్ అనం దాన్ని. ఇంటర్ఫేస్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ క్లాస్ లో ఇంటర్ఫేస్ మెథడ్స్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఖచ్చితంగా డెఫినేషన్, ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండాలి మెథడ్ కి. అంటే మెథడ్ ఎండ్ మెథడ్ లో రాయాలి, ఎండ్ మెథడ్ మధ్యలో రాస్తే దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటాం. డెఫినేషన్ అంటే మెథడ్స్ అని డిక్లేర్ చేస్తే డెఫినేషన్ అంటాం. తెలిసిందే కదా. క్లియర్ అయిందా? క్లియర్. ఇంకా అవుట్ ఆఫ్ స్కోప్, మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మీకేం డౌట్ ఉందా అండి? రమేష్ గారు ఫస్ట్ అమ్మాయిని అడుగుదాం అనుకున్నా, నువ్వు ఏదో డౌట్ అడిగినట్టు ఫేస్ పెడితే డౌట్ ఏమన్నా వచ్చిందేమో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కమిట్ వర్క్ అంటే క్రియేట్ వర్క్. కమిట్ వర్క్ ఏ దానికి వాడతాం అంటే ఇది గుర్తుపెట్టుకోండి, క్రియేట్ చేసినా వాడతాం,
మాడిఫై చేసినా వాడతాం. మాడిఫై అయినా అప్డేట్ అయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే. మాడిఫై చేసినా వాడతాం, డిలీట్. లేకపోతే డిలీట్ చేసినా వాడతాం. రీడ్ చేసినందుకు కమిట్ వర్క్ అవసరం. ఆ రీడ్ అంటే ఏమైనా చేంజ్ చేస్తున్నాం మనం డేటాబేస్ టేబుల్కి? ఏం చేయట్లా, ఏం చేయలేదు. ఓకేనా? రీడ్ అంటే జస్ట్ టేబుల్లో నుంచి డేటాని ఇక్కడ తీసుకొచ్చి మన వర్క్ ఏరియాలోకి తెచ్చుకుంటున్నాం ఇక్కడికి, అంతే. అంటే అంతేగాని దీనికి మీద ఏ చేంజెస్ చేయలేదు. ఓకే. ఓకేనా? నెవర్ పర్ఫార్మ్ ఎనీ చేంజెస్ ఆన్ ద డేటాబేస్ టేబుల్ రీడ్ ఆపరేషన్. ఓకే, దట్స్ వై నో నీడ్ ఆఫ్ కమిట్ వర్క్ ఆఫ్టర్ రీడ్. ఓకే. There is after create and modify or delete we should commit the work. ఓకేనా? అర్థమైంది కదా రవి ఇక్కడ దాకా? అర్థమైందన్న. ఇప్పుడు రీడ్ చేయాలంటే మనకు మెథడ్ ఏముంది? రీడ్ అండర్ స్కోర్ పర్సిస్టెంట్ అనే మెథడ్ ఉంది. ఓకేనా? ఈ మెథడ్ యూజ్ చేసుకోవడం, రీడ్ చేసుకోవడం. ఇప్పుడు డేటాను రీడ్ చేసుకున్నాం, ఇది పక్కన పడేసి. వాయిస్ ఏం ప్రాబ్లం లేదు కదా? సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు ఇంకా? నో ప్రాబ్లం. ఇది క్లాసు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టినారంటే ఇంకా వినాలనిపించింది. ఏం తగ్గిపోలేదంటావా? రమేష్ ఫైర్లోనే ఉన్నట్టున్నాడు అయితే. మరి రమేష్కి ఒక 7 లక్షలు 8 లక్షలు ప్యాకేజ్ తెప్పియాలని నా కోరికప్ప. ఓకే అన్న. ఒంగోలులోనే పెళ్లి చేయి రమేష్కి నువ్వు. వాడు సత్తెనపల్లి అన్న. SC 38. టోలే కదా మంది? ఏందన్నా? టోలే కదా ప్రోగ్రామ్? ఓకే, క్లిక్ చేయి. ఇప్పుడు ఏం కావాలి మనకి? మెథడ్ రీడ్ పర్సిస్టెంట్ అనేది కావాలి. ఏంటి నేను ప్లస్ కొట్టలేదు. రీడ్ కాదు, గెట్ పర్సిస్టెంట్. గెట్ నేను రీడ్ కొడతాను. ఏదో కన్ఫ్యూజ్ అయ్యానంట. ఇంటర్ఫేస్ లోనే చాలా మెథడ్స్ ఉన్నట్టున్నాయి. గెట్ పర్సిస్టెంట్ వచ్చింది ఇందాక. వచ్చింది కదా గెట్ పర్సిస్టెంట్. దీన్ని కాల్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని కాల్ చేసుకోవడానికి అగైన్ మనకి ఏజెంట్ అట్రిబ్యూట్ ఎలాగుంది కాబట్టి ఆబ్జెక్ట్ వచ్చిందిగా. ఇప్పుడు దీన్ని కాల్ చేసుకోవాలంటే ఏం కావాలి? దీని పారామీటర్ని సిగ్నేచర్ని చెక్ చేసుకుంది. ఓకేనా? సిగ్నేచర్లో ఏముంది? 2 మ్యాండటరీ పారామీటర్స్ ఉన్నాయి. ఒకటేమో రిటర్నింగ్ పారామీటర్, ఇంకోటేమో ఇంపోర్టింగ్ పారామీటర్. మన ఇంపోర్ట్ ఏమో బిజినెస్ ఐడిని ఇస్తాం. ఓకేనా? ఐడిని ఇస్తే అది రిటర్న్ ఏం చేస్తుంది? ఇది కూడా ఆబ్జెక్ట్ ని జనరేట్ చేస్తుంది. GCL_730EMP అని. అర్థమవుతుందా? 730 అంటే ఇది సిఎల్ కదా, పర్సిస్టెన్స్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? పర్సిస్టెన్స్ క్లాస్ లో మనం వాల్యూస్ రిటర్న్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకు తెలుసు. ఏం తెలుసు? గెట్ మెథడ్స్ ఉన్నాయి కదా. GCL అంటే అయిపోయింది. ఓకే, గెట్ మెథడ్స్ అనేది రిటర్న్ చేసుకోవడానికి, సెట్ మెథడ్స్ ఏమో వాల్యూని సెట్ చేయడానికి. ఇప్పుడు రీడ్ చేసుకోవడానికి గెట్ మెథడ్స్ ఇవన్నీ. గెట్ ఎంపీఐడి, గెట్ డెసిగ్, గెట్ ఈనేమ్. ఓకేనా? ఇప్పుడు గెట్ మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు. దీనికి కూడా సిగ్నేచర్ ఒకటేసారి చెక్ చేసుకున్నాం. గెట్ మెథడ్ గెట్ డెసిగ్ కనుక ఏం లేదు, సింపుల్ రిటర్నింగ్ డైరెక్ట్ రిటర్న్ చేస్తుంది ఎంపీ డెసిగ్ ని. దాంట్లో మనం దీన్ని తగ్గట్టు పారామీటర్ ఉంటే చాలు. మనకి ఎలాగో P(C) ఉంది కదా డెసిగ్నేషన్ కి, P(Z) డెసిగ్నేషన్ ఉంది కాబట్టి దాంట్లో రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? ఆడ తిరుగుతుందా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడ రాస్తాం ప్రోగ్రాము? ఆర్ట్ సెలక్షన్ స్క్రీన్ లో. ఓకేనా? ఎల్సిఫ్ రాసుకున్నాం. పైన ఎండిఫ్ ఉందన్న. ఎండిఫ్ ఉంది కాబట్టి ఎల్సిఫ్ రాసుకున్నాం. ఎల్సిఫ్ ఏంటి? P_B కదా రీడ్ అంటే. P_B
క్యాపిటల్ ఎక్స్ అంటే ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ క్యాప్షన్ రేడియో బటన్ రీడ్ క్యాపిటల్ ఎక్స్ తీసుకున్నాం. ఓకేనా? అదైతే అప్పుడు ఏం చేయాలా? పర్ఫామ్ ఎంప్లాయీ. అంటే ఇవి చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఈజీనే. ఫస్ట్ చెప్పడం కరెక్ట్గా చెప్పాలి. అవునులన్న. ఇంక ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం అయిపోయిన తర్వాత దీనికి ఇంత చెప్పారా అన్న అనిపించచ్చు. బట్ మీకు అర్థం అవడానికి చాలా చాలా ట్రై చేశాను నేను బ్యాక్గ్రౌండ్. అవునులన్న. అది అంటే ఇంక ఊప్స్ ఆఫ్ యాప్ ఎక్కడ పోయినా ఇదే ఓరియంటేషన్ అంతా. ఎండిజే అయినా సరే ఎక్కడైనా సరే ఇదే. ఇది తెలిసిందంటే మీకు ఇంకా తిరుగులేదు ఎక్కడైనా. వాళ్ళకి ఎలా క్లాస్ ఎవరికి భువనేశ్వర్ ఫోన్ చేద్దాం వాళ్ళకి కూడా. స్వభావం కావాలంటే కరుణాకర్ అన్న. లూప్స్ ఆఫ్ యాప్ కావాలంటే ఏం కావాలన్నా నేనే అసలు ట్రైనింగ్ డేటా సైన్స్ పైథాన్ కూడా ఓకే. మీ నాన్న చేశాడు. చేయండి. అవి ఎప్పుడు నేర్చుకున్నావు పైథాన్ అవి? పైథాన్ మధ్యలో నాకు చెప్పా కదా తమ్ముడు, కన్సల్టెన్సీ పెట్టా. ఓకే. నాకు యాక్చువల్ గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ అప్పట్లో. దానికోసం చదవడం అలవాటు అయిపోయింది. రోజుకి 18 గంటలు కానీ కూర్చుంటా నేను. బుక్ తీస్తే 18 గంటలు ఇంకా భోజనం ఆడ పెడితే చాలా చదువుతూనే ఉంటా. తీసుకొస్తామని చెప్పి చేశాను. మా ఫ్రెండ్ తీసుకొస్తాను అన్నాడు. మరి మా ఫ్రెండ్ తీసుకొస్తాను. ఆబ్జెక్ట్స్ ప్యాటర్న్ మనకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉందిగా. ఓండర్ స్కోర్ యాక్టర్ ఏంటి GCA స్కోర్ 730. ఓకేనా? ఇక్కడ మెథడ్ ఏంటి? ఏ మెథడ్ మనకు కావాల్సింది? గెట్ అండర్స్కోర్ పర్సిస్టెంట్. రాంగ్ అని చెప్పించింది మళ్ళీ చేసుకున్నాం. అంతే. రాంగ్. గెట్ అండర్ స్కోర్ పర్సిస్టెంట్ ని కాల్ చేసాం. ఓకేనా? ఓకే. రైట్. అంటే దీనివల్ల ఆబ్జెక్ట్ ఎగ్జిస్టెన్స్ అనేది తెలుస్తుంది. మీకు అర్థమవుతుందో లేదా? పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అంటే ఎంప్లాయీ ఐడి పాస్ చేయాలి మనం. ఎంప్లాయీ ఐడి పాస్ చేయాలంటే అది ఎక్కడ ఉంది? X లో ఉంది. ఓకేనా? పాస్ చేసాము. రిజల్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉంది. O_PERS. ఓకేనా? ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. తీసుకెళ్ళి మెసేజ్ ఇద్దాం. మెసేజ్ ఏమిద్దాం? రీడ్ కదా. ద ఎంటర్డ్ ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అని ఇద్దాం. అంతే కదా? అంతే. ద ఎంప్లాయీ నాట్ ఫౌండ్. ఎంప్లాయీ నాట్ డి అనేది అవసరం లేదు. ఎంప్లాయీ నాట్. రైట్. ఎంప్లాయీ నాట్ ఫౌండ్. ఇప్పుడు మనకేమొచ్చింది? పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకేనా? పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి? పర్సిస్టెన్స్ మెథడ్ లో గెట్ మెథడ్స్ ని కాల్ చేసుకోవడమే. అంతే కదా? ప్యాటర్న్ లోకి వెళ్దాం. వెబ్ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ వెబ్ ఆబ్జెక్ట్ ఓండర్ స్కోర్ పర్స్ మనకు కావాల్సింది. క్లాస్ ఎల్. గెట్ పర్సిస్టెన్స్ మెథడ్ కాదు ఇక్కడ కావాల్సింది ఏంది? సెట్ కాదు, ఇది రీడ్. గెట్ అని. ఓకేనా? గెట్ EMP ID. EMP ID ఉందిగా మనకు ఆల్రెడీ. మనమే ఇస్తాం. EMP ఐడిని బట్టి తీసుకుంటాం. 1 అని ఇస్తాం. 1 ఇస్తే శిరీష CEO, లేదా 2 ఇస్తే రవి మేనేజర్, 3 ఇస్తే రమేష్ MD అలా రావాలి. ఓకేనా? EMP నేమ్ ని తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కాల్ చేస్తే దీని సిగ్నేచర్ చెక్ చేయలేదు నేను, సో నో ప్రాబ్లం. ఇందాక చూపించాగా. రిజల్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఏముంది మనకి? C_Y ఉంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ కోట్ అయిపోయింది.
నెక్స్ట్ డిజిగ్నేషన్. డిసిగ్నేషన్ కావాలి కదా. మళ్ళీ ప్యాటర్న్లోకి వెళ్దాం. ఈ ప్యాటర్న్ ఉండడం చాలా బెస్ట్ మనకి అని ఒలిచిపెట్టినట్టు చేసింది. మళ్ళీ కోడ్ అంతా రాయాలంటే టైం లేట్ అవ్వచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ వన్ అన్న. ఇదేగా అదే ఒక టాపిక్ రవి అన్న. ఏదైనా సరే ఒక టాపిక్ నువ్వు చదివిన తర్వాత నీకన్నా బాగా ఆ టాపిక్ ఎవరికి తెలియకూడదు, ఆడు చదవాలి. అది టార్గెట్ పెట్టుకో. ఏ టాపిక్ అయినా సరే, అది ఎకానమీ అయినా సరే, హిస్టరీ అయినా సరే, ఇదైనా సరే. నీకు హిస్టరీ డౌట్ ఉన్నా ఫోన్ చేయి, చెప్తాను. హిస్టరీ, ఎకానమీ, నిఫ్టీ, సెన్సెక్స్, O_పర్స్, గెట్ డయాగ్. ఇప్పుడు రిసీవ్ ఎక్కడ అవుతుంది? P_Z. ఫుల్ స్టాప్ పెట్టేసి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాను. ఓకేనా? కంట్రోల్ క్లియర్ కదా ఇక్కడ దాకా. ఇప్పుడు మనకి ఎంప్లాయీ నెంబర్ ఇస్తే వాల్యూస్ రెండు వచ్చేస్తాయి, ఎందుకు ఇది హ్యాండిల్ చేసేసాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు సింటాక్స్ చెక్. ఎంప్లాయీ నెంబరు 1 ఉంది కదా ఆల్రెడీ రికార్డు. 1 ఉంది, చూసుకుందామా? ఉందన్న. ఉందా? లేకున్నా కూడా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేశాక రావాలి. మరి రీడ్ ఎంప్లాయీ కొడతాం. రీడ్ ఎంప్లాయీ కొట్టంగానే రావాలా, ఎగ్జిక్యూట్ వరకు అవసరం. ఎగ్జిక్యూట్ బటన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ బటన్ కొడితే స్టార్ట్ ఆప్షన్. సరే, ఏ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది రవి? ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేయగానే స్టార్ట్ ఆఫ్ సెలక్షన్. అదే ఏదైనా బటన్ మీద ఇంటరాక్షన్ అయితే వచ్చేది అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్. అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్, రేడియో బటన్, అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్, చెక్ బాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అటు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రీడ్ కొడుతున్నా. రీడ్ కొట్టంగానే ఇక్కడ అబ్జర్వ్ ఎంప్లాయీ ఏమైనా ఉందా లేదు, డిసిగ్నేషన్ ఏమైనా ఉందా లేదు, రీడ్ కొట్టంగానే రావాలి. రాకపోతే మనం చేయనట్టు, తప్పు చేసినట్టు. రవి మేనేజర్ వచ్చింది. ఓకేనా? 4 దాకా వచ్చిందన్న. వచ్చింది. అన్ని రికార్డ్ చెక్ చేసుకోవటమే. ఇప్పుడు నేను 4 కూడా ఉంది కదా, 4, 2 అన్ని చెక్ చేద్దాం. శిరీష గారు ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు లేదు కదా. ఓకే, శిరీష CEO. మన MD గారిని చూద్దాం. రమేష్ MD. ఇప్పుడు 5 అనే రికార్డ్ లేదు, ఉందా? లేదుగా. ఇప్పుడు రీడ్ ఎంప్లాయీని కొట్టాను. వచ్చిందా మెసేజ్? ఎంప్లాయీ నాట్ ఫౌండ్ అని స్టేటస్ మెసేజ్ వచ్చింది. మన స్టేటస్ ఇచ్చాం కాబట్టి స్టేటస్ వచ్చింది. ఏ మెసేజ్ అయితే ఆ మెసేజ్. ఎర్రర్, ఇంకా ముందుకు పోకూడదు తప్పిస్తే. అంటే కొన్ని క్రెడెన్షియల్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి? రహస్యంగా ఉండాలని. ఆ కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినవి మనం ఎర్రర్ స్టేటస్ ఇస్తాం, ఇంకా ముందుకు పోదు. తప్పు కొట్టాడు, వీడికి తెలియదని. పాస్వర్డ్లు ఏవైనా సేవ్ చేసుకోవచ్చు అట్నే. ఇప్పుడు అర్థమైంది కదా? రీడ్ ఏమైనా డౌట్ ఉన్నాయా? రవి నీకేమైనా డౌట్ ఉందా రీడ్ లో? అన్న లేదన్నా. శిరీష మీకు? లేదు. లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులోకి మనకేం కావాలి? రీడ్ అయిపోతానే థర్డ్ ఏంటి? డిలీట్ చేద్దాం. ఫస్ట్ మాడిఫికేషన్ కొద్దిగా డిఫరెంట్ అన్నా కదా. డిఫరెంట్ అంటే అదేం లేదు, అంటే సపరేట్ డైరెక్ట్ మెథడ్ ఉండదు మాడిఫికేషన్కి. ఏ మెథడ్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిలీట్ చేద్దాం. డిలీట్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? డిలీట్ చేయాలంటే కూడా డిలీట్ పర్సిస్టెన్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కోడ్ మార్చాలి మనం. ఇక్కడ డిలీట్ అంటే ఏది? PFDయా? అక్కడ ఉండదు. ఒకసారి ఎగ్జిక్యూట్ కొట్టింది, యాక్టివ్లోనే ఉంది కదా, బ్యాండ్ చెప్పచ్చు. సర్వర్ పోయిందనమాట కదా. మీరు పని చేయండి, ఒక ఓడేటా సర్వర్ తీసుకొని నువ్వు రవి ఇద్దరు కలిసి తీసు. ఓకేనా? సర్వర్ ఇస్తే నేను ఓడేటా చెప్పేస్తా. ఓకేనా? ఓకేనా, నేను తీసుకుంటానన్న. ఓడేటా సర్వర్ తీసుకో. మండేకి ఇస్తానన్న. ఒక్కరు చాలు, ముగ్గురు ప్రాక్టీస్ చేయొచ్చులే బాగా నీట్గా, ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న. ఓకే. ఓడేటా బ్యాక్ ఎండ్ లో ఎస్పరానా ఉండే సర్వరే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న.
అంటే ఎక్లిప్స్ ఐడి ప్రాక్టీస్ మాత్రం చేయండి ఎక్లిప్స్ ఐడి అన్నా ప్రాక్టీస్ మాత్రం చేయండి ఖచ్చితంగా. చేస్తాను. ఎక్లిప్స్ ఐడి తీసుకుంటానన్నా అహ్నాది సర్వర్ సరిపోయింది. అనాదా అందులో SEGW రెండు సపోర్ట్ చేస్తారా? హలో చెప్పండి అన్న. అదే ఓడేటా టీ కోడ్స్ రెండు సపోర్ట్ చేస్తాయా? చేస్తాయి అన్న. ఓకే అంటే మనకి 7.4 పైన ఉన్నాయన్నీ చేస్తాయి మ్యాక్సిమం. ఓకే ఓకే రైట్. ఈసీసీ 1200 వెయ్యో చదువుతున్నారు ఒక్కొక్కరు. లేదంటే రమేష్ కో నెంబర్ ఇచ్చా నేను సర్వర్ కోసం. రాజేష్ ఇచ్చా. ఇప్పుడు ఈ సర్వర్ అక్కడే తీసుకుంది. ఇది కూడా పర్లేదు, మనకి ఇబ్బంది కాలేదు. మనం మాడిఫై అంటే థర్డ్ది మాడిఫై మళ్ళీ చేద్దాం. ఫస్ట్ డిలీట్ చేద్దాం. డిలీట్ అంటే P(D). ఓకేనా? ఇక్కడ కోడ్ రాసుకోవాలి మనం. మీకు అర్థం కాకపోతే ఏం ప్రాబ్లం లేదు, చిన్న డౌట్ అయినా సరే అడగండి. ఎందుకంటే ఫస్ట్ అర్థమైన తర్వాత బాగుంటది, కానీ అర్థం కానప్పుడు చిన్న డౌట్ అయినా క్లారిఫై చేసి ఇంత చిన్నది ఎందుకులే మాకు అనేది అనుకోకండి. else P_D equal to క్యాప్సూల్ X. నెక్స్ట్ మా ఫ్రెండ్ అడుగుపో జేసీ అని రాలేదా? వచ్చాడా? వీటిలో ఇచ్చాడా? delete employee. మా ఫ్రెండ్ అడుగుకో. Subroutine does not exist as part of main program. We can create, enter. Please delete unnecessary stuff. Should call the pattern లో అబాబ్ ఆబ్జెక్ట్స్ లో డిలీట్ ఏం లేదు, ఈజీనే. ఇంకా ఇప్పుడు చూసాక అట్లాంటిదే పర్సిస్టెన్స్ క్లాస్ కాకుండా యాక్టర్ క్లాస్ మనకు కావాల్సింది. యాక్టర్ క్లాస్ ఆబ్జెక్ట్ తో మెథడ్ నేమ్ ఏంది రమేష్? _persistent. delete underscore persistent. ఓకేనా? రవి ఫాలో అవుతున్నారు కదా? శిరీష ఫాలో అవుతున్నానన్న. ఓకే, మనం ఎంప్లాయ్ ఐడి ఇస్తాం. ఎంప్లాయ్ ఐడి ఎక్కడ ఉంటుంది మన దగ్గర? P_X లో ఎంప్లాయ్ ఐడి ఉంది. ఎంప్లాయ్ ఐడి ఇచ్చేస్తే చాలు, అది డిలీట్ చేసేస్తుంది. దాని పని అది చూసుకుంటాం, అంతే కదా? ఇంకా మెసేజ్ పెడదాం ఒకటి. కంట్రోల్ V లేదా? Object for deletion. Not success. It not exist. Not success. Passive voice లో రాస్తే పంచాయతీ ఉంటాయి. Does not exist. స్టేటస్ మెసేజ్ కావాలంటే స్టేటస్ ఇచ్చుకోండి, ఎర్రర్ కావాలంటే ఎర్రర్ ఇచ్చుకోండి. అర్థమైంది కదా? అర్థమైందన్న. ఇప్పుడు సింటాక్స్ చెక్. అంటే క్వశ్చన్లు ఎందుకు అడుగుతానంటే నేను మీకు అర్థమైందో లేదో అని మొహమాట పడుతుంటారేమో అడగడానికని. అట్ట ఇబ్బంది లేదు అన్న, అవసరం అయితే అడుగుతాము. ఇద్దరు ఇబ్బంది పడేవాళ్ళం కదా మళ్ళీ. ఎందుకంటే రమేష్ మొన్న ఒక రోజు గంట సేపు రాత్రి అంతా నిద్రపోలేదంట చిన్న డౌట్ కి, పులి స్టాప్ పెట్టకుండా. నువ్వు కిషోరా? మాయ మర్చిపోతే నేను వచ్చి చెప్పా. పీరియడ్ మిస్ అయ్యి రాత్రి అంతా ట్రై చేస్తున్నాను. పీరియడ్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టి. మామయ్య అందుకని అడుగుతా. ఈ పక్కన ఇద్దరు ఉన్నారన్నా? ఒక్కరేనా? ఇప్పుడు ఒక్కరే, ఇద్దరేం లేదు. ఆయన లేడా? ఆయన భువనేష్ ఆయన ఏందంటే పరిస్థితి, ఆయన మాకు చుట్టాలు అవుతారు.
ఆయన మాకు చుట్టాలు అవుతారు. క్లాస్ చెప్పినప్పుడు ఏమి వింటాడు, తర్వాత ల్యాప్టాప్ కూడా పట్టుకోడు. మనకి ఏమన్నా కనీసం వినే వాళ్ళకి చెప్పొచ్చు కదా, విన్న తర్వాత ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఆయనకు ఓన్లీ వినడమే ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ చేయడంలో ఉండదు. జాబ్ మాత్రం ఒక రోజుకే కావాలంటాడు. అందుకని TCS లో కొట్టించి పడేసా. ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్ పోయాడు, మరి ఇంకేం చేసుకుంటాడు ఆయన ఇష్టం. ఇంకా మళ్ళీ వస్తే నేను అలో చేయను. అంతే కదా, ఇంట్రెస్ట్ గా నేర్చుకునే వాడికైతే 10 జాబ్లు కానీ కొట్టియచ్చు. మనకి డబ్బు అదంతా ఇంపార్టెంట్ కాదు, నేర్చుకోవాలి బాగా. సర్వర్ కూడా కొనుక్కోలేదంటే మళ్ళీ ఆస్తి లేదా అంటే 4-5 కోట్ల పైన ఉంది ఆస్తి. వాళ్ళ నాన్న బ్యాంక్ మేనేజర్, మనలాగా ఇబ్బంది ఏమి ఇది ఏమీ కాదు ఆయనకి. ఏదో జాబ్ అని వచ్చాడు, ఏదేదో అయింది అది. ఇప్పుడు TCS లో వర్క్ అబ్బాబే మైగ్రేషన్ బ్యాక్గ్రౌండ్ అన్న టైం ఉండదు కాంట్రాక్ట్ అది. పర్మనెంట్ అయితే కొద్దిగా ఉంటదిలే కానీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు 1 అనే ఎంప్లాయీ ఇచ్చిన 1 ఎవరు, నువ్వే రవి. డిలీట్ అవుతారు చూడు, డిలీట్ అని కొట్టంగా డిలీట్ అనేది మనకు తెలియదు. SC11లోకి వెళ్ళాలి ఇంకా. ఓకేనా, అయిందా లేదా మనకు తెలియదు. మెసేజ్లు పెట్టుకోవచ్చులే కానీ దాంట్లో చెక్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే. MP7 డిస్ప్లే టేబుల్ కంటెంట్స్. సెర్చ్ హెల్ప్లు చేసే చాలా బాగా నేర్చుకోవాలి రవి మీరు. చాలా బాగా నేర్చుకోవాలి సెర్చ్ హెల్ప్లు. ఎందుకు అవ్వలేదు చెప్పండి? డిలీట్ అవ్వలేదు, ఏం పెట్టలేదు. రమేష్ మాత్రం మామూలు యాక్టివ్ లేడు. ఈరోజు 5 స్టార్ చాక్లెట్ తీసేయాల్సింది రమేష్కి. కమిట్ వర్క్. ఓకేనా, ఇప్పుడు అవ్వాలి. ఇంటర్వ్యూ మీరే చేస్తారన్నా భువనేష్? ఇంటర్వ్యూలు నేనే చేసేది, అదే పనే నేను చేసేది. ఇంటర్వ్యూలు ట్రైనింగ్లు అదే చెప్పాక ఆయన కొద్దిగా. జాబ్ లేదా పెళ్లిళ్ళ కోసం మేనేజ్ చేయడం. ఏం చేస్తా, ₹1,00,000 1,28,000 వస్తుంది శాలరీ. ఈయన ట్రైనింగ్లు ఇచ్చుకున్నా కూడా ఒక 3తోనే వచ్చేస్తుంది. మన రోజంతా వాడు తల తింటాడు. వాడు సిట్ అంటే సిట్ అవ్వాలి, స్టాండ్ అంటే స్టాండ్ చేయాలి. ప్రశాంతమైన జీవితం ఉండదు, ఏముండదు. అందుకని నాకు ట్రైనింగ్లు ఇష్టం. పెళ్లిళ్ళు గిల్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదో ఇంక మేనేజ్ చేయాలి. ఇంట్లో వాళ్ళు సాగుపడతారు. లేకపోతే మన జాబ్ చూసి వచ్చే అమ్మాయిలు మనకెందుకు? ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. 2 కాదు, 2 ఉందా? ఉందా? 2 ఉందా? ఓకే. డిలీట్ ఎంప్లాయీ కొడుతున్నా. డిలీట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, మనం అక్కడికి వెళ్ళి చూసుకోవటం. రిఫ్రెష్ చేస్తే డిలీట్ అయి ఉండాలి. రవి పోయాడు. ఓకేనా, నెక్స్ట్ శిరీష్ అని తీసేద్దాం. నాకు ఇది చేసేటప్పుడు మాత్రం మీకు ఎలా ఉందో కానీ మామూలుగా ఇంట్రెస్టింగ్గా లేదు. ఎట్లా అసలు క్రియేట్ అవుతుందా, క్లాసెస్ ద్వారా ఎట్లా చేసుకోవచ్చు, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. 2 శిరీష రికార్డ్ పోయింది. నెక్స్ట్ రమేష్. 3 రమేష్. ఇది కూడా పోయింటుంది, రమేష్ కూడా. రిఫ్రెష్ చేస్తే రమేష్ రికార్డ్ పోయింది. నెక్స్ట్ కరోనా. ఇప్పుడు ఏం చేస్తా? 3 లేదు, 3 లేదు, 3నే డిలీట్ చేస్తానా. ఎర్రర్ రికార్డ్ వస్తుందా రాదు చూద్దాం. స్టేటస్ మెసేజ్ రాలేదన్న. స్టేటస్ మెసేజ్ రాలేదు, సంథింగ్ ఏదో జరిగింది. 3 ఉందా ఏమన్నా ఆల్రెడీ? లేదు, ఇప్పుడే తీసేసాం మనం. 3 తీసేసాం. స్టేటస్ మెసేజ్ రావాలి యాక్చువల్గా, ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అని. ఇందాక చేంజ్ అయినట్లేదు అది. స్టేటస్ మెసేజ్ రావాలి. యాక్చువల్ స్టేటస్ మెసేజ్ వస్తుంది, ఏదో సంథింగ్ రాంగ్ జరిగింది. ఓకేనా, 5 లేదా? లేదు, ఎంప్లాయ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇది బఫర్ లో ఉంటది. ఇంకా మనం పూర్తి సెషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బఫర్ లో ఉంటది, అందుకు ఎర్రర్ రాలేదు. ఇప్పుడు 3 కొట్టి ఇప్పుడు చూపించింది చూద్దాం అనుకుంటా. మేబీ సిస్టమ్స్ లో ఉండటం వల్ల అది అప్డేట్ అయింది. బఫర్ లో ఉంటది.
ఈ టెస్టింగ్ ఎలా నేర్చుకున్నాడు రమేష్? రమేష్ తగులుతాం మనం, అన్ని టెస్టింగ్ చేస్తాం. నిన్న బ్రేక్ పాయింట్ పెడితే అది కాదు ఇది కాదు అంటాడు. హాఫ్ అన్ అవర్ వాదిస్తాడు. ఇక్కడికి ఎట్లా వస్తుందన్న అసలు మామూలుగా ఉండదు రమేష్. శృతిలో కలిపే త్రిపుర కలిపేయటమే. 5 ఉందా రికార్డు? 4 ఉందా? 4 ఉంది కదా. 4 ఉందన్న. 4ని డిలీట్ చేద్దాం. అన్నీ డిలీట్ అయితే మనం ఏదా మళ్ళీ క్రియేట్ చేద్దామంటారా? మళ్ళీ వెంటనే చేసుకుంటాం. అంతేలే, ఎట్లా ఉన్నాయి కదా కోడ్. రికార్డు డిలీట్ అయిందా లేదా? ఇప్పుడు ఆపరేషన్స్ అయితే అర్థమైనాయి కదా మీకు? మొహమాటం అర్థం కాలేదంటే మళ్ళీ అయినా చెప్తా, ఏం బాధ లేదు. ఏంది 4 పోవట్లేదండి? మనం సరిగ్గా కొట్టలేదా? సెలెక్ట్ చేయలేదా డిలీట్ ని? ఎగ్జిక్యూట్ చేశారన్న మీరు, ఎగ్జిక్యూట్ బటన్. ఓకే, ఇప్పుడు పోతుంది. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూట్ బటన్ పని చేయదన్న మనకి. స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ లేదుగా. ఓకే. ఎగ్జిక్యూట్ బటన్ ఎప్పుడు స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ప్రోగ్రామ్ లో ఉందంటే అప్పుడు చేస్తుంది. లేదంటే ఈ ఈవెంట్స్ తర్వాత ఏమైనా రెస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే అవి పని చేస్తాయి. ఇప్పుడు పోయింది, రికార్డ్స్ అన్ని పోయినాయి. ఓకేనా? ఇప్పుడు మనం రికార్డ్స్ వేసుకున్నాం. శిరీష అర్థం అవుతున్నాయి కదా మీకు? అర్థమవుతుంది. ఓకే, అర్థం కాకుంటే చెప్పండి. సీనియర్ అన్న అమ్మాయి, ప్రాబ్లం లేదన్నావులే. అవునులే, ఆ అమ్మాయికి ఇబ్బంది లేదులే. రవి ఆల్సో సీనియరా? వద్దులే రమేష్, మనం పరంపరం. ఎవరైనా ఒకటే నేర్చుకోవాలి నీట్గా. ఓ డేటా నేర్చుకొని మీ ప్యాకేజీలు 7-8 లక్షలు ఉండాలి ముగ్గురి. ఓకేనా? నీట్గా నేర్పిస్తా. ఇది ఎలా చేసామో అలానే చేస్తా. ఓపికతో వినండి అంతే. శ్రీను గారు మళ్ళీ కలుస్తామని చెప్పి ఆయనతో ఎందుకు ఇప్పుడు? హలో శ్రీను గారు, రికార్డ్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇది రమేష్ కి పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. చూడండి ఏమన్నా రమేష్ బాగా డీల్ చేసుకుంటాడు కదా. రమేష్ డీల్ చేస్తా ఉంటాడు ఏదో జాబులు అంటే. బాగుంటది అన్న రమేష్ కి చాలా బాగుంటది. అది మాకు లేదు నిజం చెప్పాలంటే. నీ పూర్తి పేరు రవినా? రవికుమార్. వెంకట రవికుమార్. రవికుమార్ గూడే. సరే అండి. ఓకే అండి. ఏంది రమేష్, ఏంది జాబ్ వచ్చినట్టుందిగా? సరే అండి. ఓకే ఓకే అండి. సరే అండి. అది కూడా క్రియేట్ అయింటది. నెక్స్ట్ సరే అండి. 3 years. శ్రీను గారు ఒక్క నిమిషం, ఇది అయిపోయి దేశ్ నాకు మాట్లాడాలి కొద్దిసేపు ఆపు. ఓకే, రమేష్ రావూరి. VURI రావూరి. ఈయన వచ్చి సీనియర్ వెబ్ కన్సల్టెంట్. FICO కన్సల్టెంట్. FICO యాడ్ వచ్చింది. చేంజ్ చేస్తాను. టెక్నో కన్సల్టెంట్ రమేష్ రెండు వచ్చు కదా. తెలుసులే అన్న వాడికి ఎంతకంత. అవునవునులే, టెక్నో కన్సల్టెంట్ వాడు. క్రియేట్ అయింటది. మనం క్రియేట్ కొట్టాం కదా, క్రియేట్ అయింటది. ఎందుకని మంచిది, ఇంకోసారి క్రియేట్ చేయమంటారు. ఇంకోసారి చేస్తే ఎర్రర్ కూడా రావచ్చు. ఇప్పుడు అయిందా చూడు ఒకసారి టేబుల్. లేదు, సేమ్ నెంబర్స్ అప్పుడప్పుడే చేస్తే బఫర్ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ పోయి ఎర్రర్ రిప్లై చేసేసరికి మనం అంత స్లో ఉండం కదా, ఆగిపోము. శ్రీను గారు ఏమంటాయినా FICO కానీ ఏదో ఒకటి ఫ్రెషర్ మీద వెళ్తావా అన్నాడు. వెళ్తానండి అన్న. నువ్వు వెళ్తావా అని చెప్పారు కదా. వెళ్తానండి, కాకపోతే మీరు ఎవరికి పంపి మాకు రమేష్, అది తెలిసిన వాళ్ళు మళ్ళీ మన ఇద్దరం పోదాం. ఇది ఎంత పట్టదేమో, మన ఇంటి పేరు పెద్దదిగా. తర్వాత నేను కరుణాకర్ నాయుడు రెజ్యూమ్ పంపి అన్నాడు. రెజ్యూమ్ పంపిమన్నాడా? ఫికోకే ఏదైనా పైన నువ్వు అప్పుడు పంపించుకో. ఏమంటే క్రియేట్ అయింటది. ఇప్పుడు అక్కడ చెక్ చేసుకున్నా. 4 రికార్డులు ఉన్నాయి. శిరీష్ అదొకటే ఉంది. ఇప్పుడు వచ్చేసినాయి 4. రవికుమార్, రమేష్ రావురి, కరుణాకర్ నాయుడు ట్రైనర్, బ్యాక్ కన్సల్టెంట్. ఓకే, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ మేనేజర్ అని క్యాపిటల్ లెటర్ లో రాలేదు. ఇక్కడ శిరీష, రవికుమార్, రమేష్ రావురి, కరుణాకర్ నాయుడు అని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది వచ్చేసి అక్కడ డొమైన్ లెవెల్లో లోయర్ కేస్ చెక్ చేసుకోకపోతేనా? అవునన్నా, చేసుకుంటేనా? ఓకే, అక్కడే కదా. ఇప్పుడు క్రియేట్ పనిచేసింది. మన క్రియేట్ మీద ఏం డౌట్ లేవు. ఓకేనా?
అని నేను అనుకుంటున్నా, డౌట్ లేవని. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి. అప్డేట్ ఏమైనా ఒకటే చెప్పండి. అన్నా ఇంకా. అప్డేట్ ఒకటే డౌట్. అప్డేట్ ఇంకా చెప్పలేదు కదా, చెప్దాం. ఓకే, అప్డేటే చేద్దాం. ఇవి క్లియర్ గానే ఉన్నాయి, నో ప్రాబ్లం. అప్డేట్ చేద్దాం వెంటనే పోదాం. అప్డేట్ అయిపోతే అయిపోయింది. ఇంకా పర్సిస్టెన్స్ క్లాస్ యూజింగ్ బిజినెస్ కీ ఐడెంటిటీ అయిపోయింది. GUID రేపు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా ఎట్లా ఉండాలంటే మనం నేర్చుకుంటే ఆఫీస్ లేకపోతే పర్సిస్టెన్స్ క్లాస్ రిక్వైర్మెంట్ ఇస్తారంటే గడగడ ఉనకకూడదు. పర్సిస్టెన్స్ క్లాస్ కాకుండా ఇంకే క్లాస్ అనేవి చేస్తా ఉండాలి. అంతా ఒకటే ప్రొసీజరే, ఇంకా స్టాండర్డ్ క్లాసెస్ తో వర్క్ చేసేది అంతేగా. అది మ్యాండటరీ పారామీటర్స్ ఏంటి అవి తెలుసుకుంటే చాలు. కోరోబాబ్ మీద చాలా బెస్ట్ ఇది, ఓవోబాబ్ వెళ్దాం. ఎందుకంటే ఆ సోదంతా ఉండదు కదా. ఇప్పుడు మనం ఆడపోయి రిపోర్ట్లు క్రియేట్ చేసుకుంటా అదంతా మెథడ్ కాదు అంతే. అది బాగుంది అన్న నాకు. ఏది ఇంటర్ఫేసెస్ కానీ అది బాగుంటది. ఓవోబాబ్ కానీ కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. బాగుంది. వెబ్ జస్ట్ నాలెడ్జ్ పెట్టుకుంటే చాలు, దీనిలో మీదకే వెళ్ళిపోవాలా. ఓకేనా? ఓకే. అది మాడిఫై చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకుంటాం రవి. ఓకే. అసలు ఆబ్జెక్ట్ ఉందా లేదా, ఎగ్జిస్టెన్స్ ఉంటేనే కదా మాడిఫై చేయగలం. ప్రతిసారి మనం ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకోలేదు, అందుకే ఎర్రర్స్ రావట్లేదు కొన్ని. అబ్జర్వ్ చేస్తాం. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ బౌండ్ అని చెప్పిన తర్వాత చేయాలి. మాడిఫై ఫస్ట్ ఏం చేయాలన్నా అంటే ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకోవాలన్నా. ఎగ్జిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఉందా లేదా, ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకోవాలంటే అగైన్ మనకి ఒకటే మెథడ్. గెట్ పర్సిస్టెంట్ లో తెలుస్తుందిగా ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అని, అంటే ఆబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుస్తుందిగా. గెట్ పర్సిస్టెంట్ క్లాస్ ఆఫ్ ఏ క్లాస్ అది, యాక్టర్ క్లాస్. ఓకేనా? యాక్టర్ క్లాస్ లో డిలీట్ బదులు గెట్. హైదరాబాద్ ఎలా ఉంది రవి? బానే. యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ రావాల్సిందే నేను. అవునా? ప్లాన్ వేసింటి, కాకపోతే ఇంకా ఎందుకు మంత్ డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మొన్న ఒంగోలు వస్తే 15,000 అయిపోయింది. ఇంకా మనకు తెలిసిందేగా, ఇంకా ఆ కార్కి అనవసరంగా డీజిల్ అంతా ఎందుకు. ఆ పిల్లాడికే నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు 10,000 15,000 వస్తే గిఫ్ట్ తీసుకుంటారు ఏదైనా మంచిదని. మనం పోవడం వల్ల పెళ్ళి ఏం ఆగిపోదుగా. వల్ల P_X మేము అనుకున్నాం రవిని కూడా కలుద్దాం, ఇవాళ కలిసే వాళ్ళం నిన్ను. చెప్పే వాళ్ళని మనం చూడకపోతే ఎట్లా ఉంటారు కదా. ఒకసారి చూద్దామని అనిపించింది. ఖచ్చితంగా. O_PERS యాక్ట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ గా మనకు వచ్చేది ఇక్కడ. అంటే నీకు సిగ్నేచర్ చూపిలేదని ఆల్రెడీ వాడా కాబట్టి చూపిలేదు. గెట్ పర్సిస్టెన్స్ ఇంతకుముందు కాల్ చేసుకున్నాగా రీడింగ్ కి. చూడు ఇక్కడ ఒకసారి, రీడ్ కి కాల్ చేసింది గెట్ పర్సిస్టెంటేగా. రీడ్ చేసాం మనం. రీడ్ చేసినప్పుడు ఏం కాల్ చేసాం, గెట్ పర్సిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? అందుకు నేను ఇంకా మళ్ళీ సిగ్నేచర్ దగ్గర పోలేదు. మీకేం డౌట్ రాలేదుగా ఇక్కడ రవి? అన్నా గెట్ పర్సిస్టెన్స్ ని చేసాం ఇట. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని మామూలుగా మళ్ళీ అన్నా అర్థం కాలేదేమి. గెట్ పర్సిస్టెన్స్ ఎందుకు కాల్ చేసాం ఉంటే చూసుకోవటానికి. ఈ ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా, ఇప్పుడు నువ్వు 1 అనే ఎంప్లాయ్ ఎంటర్ చేసావు, 1 ని మాడిఫై చేయాలనుకున్నావు, ఇది ఉందంటేనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది పర్సిస్టెన్స్ క్లాస్. అవునవును అన్న. ఇప్పుడు O_PRS ఏం లేదు, ఇప్పుడు కూడా అర్థమైంది. ఈజ్ బౌండ్ అంటే తెలుసు కదా. ఈజ్ బౌండ్ అంటే ఈజ్ ఇనిషియల్, ఈజ్ నాట్ ఇనిషియల్ అంటారు చూడు, అలాగా. ఆబ్జెక్ట్ ఉందంటే ఈజ్ బౌండ్ అని, లేకపోతే నాట్ బౌండ్ అని. ఓకేనా? రాసానండి, రాంగ్ ఈ రాయకూడదు. లాజిక్ ఇక్కడ మెసేజ్ కదా రాయాల్సింది. మెసేజ్ ఏదో ఒకటి. బౌండ్ అనే కీవర్డ్ గాని ఉందా? ఉంది, తెలుసుకోవాలా. ఓకే. modify object does not found for modification.
టైప్ ఇక్కడికి అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ బౌండ్ అయితే ఇప్పుడు మనకి ఏం కావాలా, మనం దాని వాల్యూస్ చేంజ్ చేయాలా. ఓకేనా? చేంజ్ చేయాలంటే ఏం కావాలా, అగైన్ మెథడ్ మనకి చేంజ్ చేయాలంటే సెట్ మెథడ్స్ ఉన్నాయి కదా. మనం ఎప్పుడైనా మాడిఫికేషన్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ ని మాడిఫై చేయం, గుర్తుందా? అవును. శిరీష, చెప్పండి. మనం ఎప్పుడైనా మాడిఫై చేసేటప్పుడు కీ ఫీల్డ్ ని మాడిఫై చేయం. ఇప్పుడు 1 అనే ప్లేస్ లో శిరీష అనే ఎంప్లాయీ ప్రస్తుతానికి, రేపు పొద్దున్న శిరీష ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంప్లాయీగా, వేరే వాళ్ళు పోయినప్పుడు ఆ ఎంప్లాయీ నెంబర్ వేరే వాళ్ళకి ఇస్తారు. అవును. అంటే నెంబర్ ఏమో సేమ్ ఉంటది, ఇది మాడిఫై ఇక్కడ చేస్తాం కదా. సేమ్ లైక్ దట్ కీ ఫీల్డ్ ని మాడిఫై చేయము ఎప్పుడు, జనరల్ గుర్తుపెట్టుకోండి. పిఆర్ఎస్ సిఎల్ ఇస్తారు. ఈ మెథడ్ వచ్చేసి మనం ఏదాన్ని మార్చాలనుకుంటున్నాం, ఎంపీ ఐడి మార్చాలి. ఓకేనా? సెట్ చేయాలి, సెట్ ఏఎంపీ నేమ్. ఓకేనా? సెట్ చేయాలనుకుంటున్నాం. అంతే. ఏ దాంట్లో సెట్ చేయాలి, p_y వైలో సెట్ చేస్తాం. అర్థమైంది కదా రమేష్? రమేష్ మాత్రం చాలా అదృష్టవంతుడు. ఏమన్నా ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు, అవునులే, కాకపోతే నిద్రపోతున్నాడు. ఏం చేస్తాం? ఎవరు ఎంతసేపు చెప్పరు మరి. ఎవరు నిద్రపోవద్దు అది అని చెప్పేసి మెసేజ్ ఇద్దాం. ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అయితే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ టైప్ ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడికి ఇచ్చేసాం. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ని సెట్ చేసాం మనం. ఈ విధంగానే సేమ్ ఎండిఫ్ కూడా ఇచ్చేద్దాం దానికి, మళ్ళీ అది అడుగుతుంది. దానికి సెట్ చేసామా? ఇది ఉంది కదా ఇంకోటి, సెట్ చేద్దాం. ప్యాటర్న్ లైక్ సెట్ చేయడం. డిసిగ్నేషన్ అంటే ఏం లేదు, మాడిఫికేషన్ డిఫికల్ట్ ఏం కాదు, డైరెక్ట్ మెథడ్ లేదంతే మాడిఫికేషన్ చేయడానికి. కట్ చేసుకొని ఇట్లా చేసుకొని చేస్తాం. ట్రాన్స్ఫర్ పిఆర్ఎస్ డైరెక్ట్ డిజిగ్ సెట్ డెసిగ్గా అట్టే కొడదాం. ఈజీగా ఉంది కదా పర్సిస్టెన్స్ క్లాస్. ఇది కనుక నేను చెప్పకుండా మిమ్మల్ని నెట్లో చూసుకొని యూట్యూబ్ లో చూసుకొని చేయండి అని అంటే చాలా బద్దలయ్యేది. అవునన్నా, డైరెక్ట్ చూసినా కానీ అర్థం కాదన్నా. అర్థం కాదు. డైరెక్ట్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ అంతా చెప్పాలి దీనికి, అది చెప్తేనే అర్థమైద్ది అనమాట. అంటే శిరీష యాక్చువల్గా ఓడేటా అడిగింది అనమాట, కానీ ఇది వింటే బెస్ట్ అని తనని యాడ్ చేశాను. ఓకే. ఇంకా అక్కడ ఓడేటాలో కూడా ఇలాంటి ఓడేటా మెయిన్ పర్పస్ క్రూడ్ ఆపరేషన్స్. అవునవును, ఇట్ ఈస్ ఓపెన్ డేటా ప్రోటోకాల్. మనం ఇప్పుడు వాళ్ళకి ఫీల్డ్స్ ఇవన్నీ యాడ్ చేసి సిస్టమ్ లో వాళ్ళు ఇస్తారు కదా సర్వర్ యాడ్ చేసి ఎన్హాన్స్మెంట్ లో ఇది కాపీ చేసేనా చెప్తా, కొద్దిసేపు అయినా చెప్తా. ఇదే ఓకే. డౌట్ అట్లా గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడకు. పీరియడ్ ఎండిఫ్ తర్వాత పీరియడ్ పీరియడ్ ఇవ్వలేదు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు డిలీట్ కాకుండా అదే ఇవ్వన్నా కమిట్ వర్క్ ఇవ్వాలి ఖచ్చితంగా. కమిట్ వర్క్ ఎక్కడ ఇద్దాం, ఎక్కడ ఇచ్చినా పర్లేదు. కమిట్ వర్క్ ఇవ్వకపోతే మనం అదేం చేంజ్ అవ్వవు, మనకి ఏమీ కాలేదని అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సింటాక్టికల్లీ కరెక్ట్. రేపుదేమో జస్ట్ ఒక క్లాస్, ఒక బిజినెస్ కి ఐడెంటిటీ కదా, అదేమంత ఈజీ. అంటే ఇలాంటి పనే కానీ దాంతో చేస్తాము, అది పెద్ద కష్టమే ఉండదు. ఓకే. డైరెక్ట్ ప్రాసెసింగ్. ఇప్పుడు 1 అనే ఎంప్లాయీ ఇస్తున్నా. ఓకేనా? 1 అనే ఎంప్లాయీ ఉన్నాడు కదా ఆల్రెడీ. 1 ఎంప్లాయీ పేరు ఏం పేరు ఉంది చెక్ చేసుకోవాల్సిందేనా? 1 ఎంప్లాయీ శిరీష ఉన్నారు. శిరీష అని తీసేసి వేరే పేరు ఏదని చెప్పు. మన రూమ్లో ఎవరున్నారు? ఖాళీ. మీ బావ పేరే చెప్తావు బా. అది డెసిగ్నేషన్. నేను హెచ్ఆర్ అనుకున్నాను, నా నెంబర్ చూసి ఫస్ట్ లో ఇటు ఫోన్ చేస్తే ఖాళీ నెంబర్ చూసా. నిమ్మగడ్డ ఏదో కదా. ఖాళీ నిమ్మగడ్డ. నేను ఖాళీ అంటే ఆయన చూడకుండా ఎవరో పెద్ద రౌడీ ఏమో అనుకున్నా.
ఇప్పుడు ఏం చేస్తున్నా, మాడిఫై చేస్తున్నా. ఓకేనా? ఆల్రెడీ ఇందాక చూపించా మీకు, శిరీష ఉంది 1 రికార్డు, కానీ నేను మాడిఫై చేస్తున్నా. ఓకేనా? మాడిఫై కొట్టేసా. ఓకే, అయిపోయింది కదా చెక్ చేసుకో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శిరీష ఉన్నారు. మీరు తీసేస్తే ఖాళీ హెచ్ఆర్. ఓకేనా? మాడిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇంక నీకు అన్ని మారుతాం. అన్న దాన్ని డిస్ప్లే చేసి మార్చొచ్చు కదా? ఏదాన్ని డిస్ప్లే చేసి? ఇప్పుడు 1 2 ని రవి 2 డిస్ప్లే చేయి, ఫస్ట్ రీడ్ చేయి. అంటే రీడ్ చేసి తర్వాత మార్చుకుందాం. చేసుకోవచ్చు, అట్ట కూడా చేసుకోవచ్చు. ఓకే, అట్ట కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే చేసి అక్కడ మార్చుకొని చేసుకోవచ్చు. అదే ఇప్పుడు చేస్తాడు సార్ రమేష్. అదే 2. ఓకేనా? ఇప్పుడు రీడ్ చేసి ఇక్కడ మార్చుకోమంటున్నాం, అంతేగా? రవికుమార్ తీసి అంతేనన్నా చేయొచ్చు. శీర్ష పెడుతున్నా. నెక్స్ట్ అబాబ్ కన్సల్టెంటే ఉన్నాను, మారుస్తా అంటే మార్చండి. సిఓ. నెక్స్ట్ మాడిఫై చేస్తున్నా. ఓకేనా? ఇంకా లోడ్ అవుతుంది. అవన్నీ అవైనా ఏం కాదు, అది పని అదే చేస్తా ఉంటా, మన కోసం ఏం కాదు. కావలేదు అనుకుంటా. 2నే కదా మనం తీసింది? అవునన్నా. ఒక్కోసారి అవ్వడం లేట్ అవుతుంది, ఎందుకంటే ఆయన చూడు శిరీష శివో ప్రాసెస్ కొద్దిగా లోపల అంతే. డిస్పాచర్ కరెక్ట్ చేయాలి కదా, డిస్పాచర్ ఉంటుంది, అన్ని వర్కులు చేయి, వర్క్ ప్రాసెస్, డైలాగ్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి తెలుసా? ఈ అప్డేట్ ప్రాసెస్, డైలాగ్ ప్రాసెస్. డైలాగ్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ప్రాసెసెస్, వర్క్ ప్రాసెస్లు ఉంటాయి. అన్న రేపు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇలా చెప్పిన అనుకో, అంటే ఇంకో మెథడ్లో ఇలాగ ప్రోగ్రామ్ చదువుతావు కదా, అప్పుడు పుష్ బటన్ లో చెప్పన్నా. సరే, పుష్ బటన్ చెప్తా. పుష్ బటన్ ఐడియా లేదా? చెప్తాలే, నేను చెప్తాలే. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ లో రాయటం ఐడియా లేదన్న యాక్చువల్. రమేష్ కి చెప్పింది నేను. ఒక పని చేయండి, నేను చెప్పే బదులు ఆ ప్రోగ్రామ్ రమేష్ సెండ్ చేస్తాను మీకు. సెండ్ చేస్తే మీరు ఏం చేస్తారు, క్రియేటివ్ ఇవే చేయండి, కాకపోతే వేరే టేబుల్ తీసుకోండి. స్టూడెంట్ తీసుకొని స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఆ 2 ఫీల్డ్స్ తీసుకోండి చాలు. టేబుల్ క్రియేట్ చేయడం వచ్చుగా మీకు? వచ్చు. డౌట్ ఇందాక చెప్తాం. ఇప్పుడు ఇదంతా రాశాం కదా, ఈ కాపీ చేసుకుని ఎన్హాన్స్మెంట్ లో కాపీ చేస్తాం. అంటే వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి? స్టాండర్డ్ టు కస్టమ్. స్టాండర్డ్ కస్టమే కదా నువ్వు రాసింది కోడ్. ఇంక దానికి ఎన్హాన్స్మెంట్ ఎందుకు? నువ్వు చేంజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎన్హాన్స్మెంట్ ఎప్పుడు చేస్తారు చెప్తా చూడు. స్టాండర్డ్ కోడ్ ఉంది, ఓకేనా? లేకుంటే స్టాండర్డ్ స్క్రీన్ కానీ ఏదైనా ఉంది, దానికి నువ్వు యాడ్ చేయాలా. డైరెక్ట్ యాడ్ చేసి, ఇప్పుడు స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఉంది, పర్సిస్టెన్స్ క్లాస్ ఏదైనా స్టాండర్డ్ క్లాస్, దాంట్లో కోడ్ నువ్వు యాడ్ చేయాలా. కొడితే ఏమైతుంది? చేంజ్ మోడ్ కొడితే చూపిస్తాం. ఏదైనా స్టాండర్డ్ ప్రోగ్రామ్ చెప్పు ఒకటి, నీకు తెలిసింది. స్టాండర్డ్ ప్రోగ్రామా? ఏం తెలియవా? తెలుసు, ఎందుకు తెలియదు?